టీవీ ప్రేక్షక మహాశైలకు, నా అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం కీళ్ళబాతముల సమస్యలు హోమియోపతి వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారం ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాం. నేను గవర్నమెంట్ హోమియోపతిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా చేసినటువంటి అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇదే కాకుండా నేను గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రిన్సిపాల్గా, సూపరింటెండెంట్గా, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడికా, ప్రొఫెసర్ అండ్ ఫిలాసఫీ, ఇటువంటి దాంట్లో చేశాను. ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను. తర్వాత ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనుభవం కూడా ఇంతకుముందే మీకు ఆస్తమా ఎలర్జీస్ గురించి చెప్పాను. ఈరోజు రొమటాలజీ అసలు ఈ సమస్యలు ఏంటంటే ప్రతి ఒక్కరింట్లో ఏదో రకమైనటువంటి సమస్య ఉంటున్నాయి. అది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడల నొప్పులు, ఏదైనా కానివ్వండి. దానికి పరిష్కారము హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా ఉందని తెలియపరచడానికి నేను వచ్చాను. ఎందుకంటే నా అనుభవం మీరందరూ ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఫస్ట్, ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఇది తగ్గదు, పర్మనెంట్గా ఇంతే అనేటువంటి ఒక దానితో ఉండి రాజీ పడి బతుకుతున్నారు. అటువంటి అవసరం లేదు. మోకాళ్ళ నొప్పులకు అద్భుతమైనటువంటి మెడిసిన్ హోమియోపతి వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా ఛాలెంజింగ్గా తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. కనుక మీరు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది. ఈ అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? యాక్చువల్గా మోకాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ఈ కార్టిలేజ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ కార్టిలేజ్ ఉన్నప్పుడు మనం నడుస్తున్నా, నిలబడుతున్నా, మెట్లెక్కుతున్నా ఇవి టచ్ కావు. ఎందుకంటే ఇక్కడ సైనోవెల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఈ కార్టిలేజ్ అనేది మృదులాస్థి అని ఉంటుంది. ఇది అరిగిపోతుంది. అరిగిపోయి రాను ఏమవుతుందంటే ఇది దీని మీద కూర్చొని ఆఖరికి ఇంకా నడవడానికి రాదు. నడిచినా, మెట్లెక్కినా, నిలబడ్డా విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. ఫిక్స్ అయిపోతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఆ విధంగా డ్యామేజెస్ డిస్క్రైబ్ చేస్తారు. ఈ మోకాళ్ళ నొప్పులు ఈ విధంగా అరిగిపోయినటివి మళ్ళీ ఎలా వస్తాయి అని అంటే హోమియోపతి వైద్య విధానం వల్ల ఏమవుతుందంటే మేము ఈ సైనోవెల్ క్యాప్సూల్ని స్టిమ్యులేట్ చేసి దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసి దానికి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినాక సైనోవెల్ ఫ్లూయిడ్ అనే జిగురు అనేది వస్తుంది. ఆ జిగురు అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ మధ్యన రాపిడి జరిగినది మళ్ళీ మామూలుగా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మృదులాస్థి అరిగిపోయినటువంటి కార్టిలేజీ వన్స్ అగైన్ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమంటారంటే అసలు రీజనరేషన్ ఎట్లా వస్తుందండి, అరిగిపోయినవి ఎట్లా వస్తుంది, అదంతా ఊరికే మామూలుగా చెప్తారు. కానీ ఇరిగిన ఎముకలు అతుకున్నప్పుడు అరిగినేటివి రావా? మనం ఈరోజు గోర్లు తీసేస్తే 2-3 రోజుల్లో గోర్లు పెరుగుతున్నాయి. ఈరోజు గడ్డం చేస్తే 2-3 రోజుల్లో గడ్డం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే ఏమిటిది? మన శరీరంలో ఒక ప్రక్రియ ఇది, రీజనరేషన్, డీజనరేషన్ అని. అంటే పాత సెల్స్ పోతే కొత్త సెల్స్ వస్తున్నాయని, ఇది రీజనరేషన్. అటువంటి రీజనరేషన్ జరుగుతుంది కాబట్టి మీకు నొప్పి తగ్గుతుంది. మా మెడిసిన్ వేసిన తర్వాత ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పుల వాళ్ళకు నొప్పి తగ్గిందో మీ జబ్బు తగ్గింది అనుకోండి. ఎందుకంటే మా దగ్గర పెయిన్ కిల్లర్స్ లేవు. మీ పెయిన్ తగ్గిందంటే మళ్ళీ జిగురు వచ్చిందని, జిగురు వస్తే రాపిడి తగ్గిందని, రాపిడి తగ్గితే మళ్ళీ కార్టిలేజ్ రీజనరేట్ అయిందని, అటువంటివి జరిగినటువంటి ప్రక్రియ మా దాంట్లో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. కనుక ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఇవి అరిగిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు నడవలేరు, ఇట్లా నడుస్తుంటారు పాపం. తర్వాత ఇవి కూడా జాయింట్స్ కూడా ఇట్లా బెండ్ అయిపోతాయి. ఇటువంటి దాంట్లో చాలా సిచ్యువేషన్లో చాలామంది ఆపరేషన్ అంటున్నారు. సార్ ఆపరేషన్ తప్ప మార్గం లేదంటున్నారు. కానీ అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో దీనికి పరిష్కారం ఉంది. తర్వాత మీరు చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం సార్, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మాకు కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయని, గ్యాస్ట్రిక్ అల్సర్ వస్తుందని, లివర్ డ్యామేజ్ అవుతుందని, బోన్ మ్యారో డ్యామేజ్ అవుతుందని చాలామంది చెప్తుంటారు. అటువంటి పెయిన్ కిల్లర్స్ మా దగ్గర స్టీరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ లేవు కాబట్టి మీరు సేఫ్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఎందుకు వస్తాయి సార్ ఈ నొప్పులు? ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకు వస్తాయి. నడవడం, నిలబడడం, మెట్లు ఎక్కడం, బరువు మోసుకొని నడవడం, ఇటువంటి వాళ్ళకు, నిలబడి వంట చేయడం, నిలబడి పాఠాలు చెప్పడం, నిలబడి డ్యూటీ చేయడం, ఇటువంటి వాళ్ళకు వస్తుంది కాబట్టి వీళ్ళు దీన్ని తగ్గించుకోవాలి. చాలామంది చెప్తారు ఏంటంటే సార్ లావు ఉన్న వాళ్ళకే వస్తాయి కదా, కనుక లావు తగ్గమంటున్నారు, మేము లావు తగ్గాలంటే నడవమంటున్నారు, నడిస్తేనేమో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తుంటారు. ఎవరే కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నడవద్దు. నడిస్తే మీకు నొప్పులు ఎక్కువైతాయి. మెట్లు ఎక్కినా ఎక్కువైతాయి, మెట్లు దిగినా ఎక్కువైతాయి. డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, చాలామంది అవస్థ పడుతున్నారు. కానీ లావు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఏం లేదు. లావు ఉన్న వాళ్ళు లావు తగ్గినంత మాత్రాన మోకాళ్ళ నొప్పులు తగ్గవు.
ఎందుకంటే మీరు వాకింగ్ చేసినంత మాత్రాన పెద్ద బరువు తగ్గదు, బరువు తగ్గినంత మాత్రాన మోకాలు నొప్పులు తగ్గవు. బాగా గుర్తుపెట్టుకోండి. బక్కగున్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి. వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు అందరూ బక్కగుంటారు. వాళ్ళందరికీ మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడల నొప్పులు, మోచేతుల నొప్పులు అన్నీ ఉంటాయి. మరి ఎందుకు? వాళ్ళు ఎక్కువ యూజ్ చేశారు కనుక. ఇటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది కాబట్టి మీరు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఒక పరిష్కారం మీకు దొరికింది అనుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి. 1-2 ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒకరు శకుంతలమ్మ గారని ఇక్కడ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టేషియన్ జూబిలీహిల్స్లో ఆమె నా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు. వచ్చిన 5-6 నెలల తర్వాత వాకింగ్కి వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారట, ఎప్పుడు చేయించుకున్నావు, కీళ్ళ నొప్పులు ఆపరేషన్ అయిపోయిందా, బాగానే అయిందంటే, నేను ఎక్కడ ఆపరేషన్ చేసుకున్నా, నేను డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన హోమియోపతి మంది ఇచ్చారు, బ్రహ్మాండంగా నయమైపోయిందని ఆమె స్టేట్మెంట్ కూడా మా దగ్గర రాశారు. అంటే నేను అదేవిధంగా ఇక్కడ ఎటువంటి కేసులు ఉన్నాయంటే విపరీతమైనటువంటి నొప్పినట్టు కూడా మా దగ్గర అద్భుతంగా తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. కనుక నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉస్మానియా హాస్పిటల్లో నజీర్ అని ఒక బాబు ఉంటాడు, అక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడ ఒక ఆర్థోపెడిక్ సర్జను కుంటుకుంటూ నడుస్తుంటే, సార్ ఏం సార్ కుంటుతున్నా అంటే, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి అన్నాను. సార్ మీకు మోకాలు నొప్పులు ఉంటే డాక్టర్ గారు చిక్కడపల్లిలో హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు సార్, ఆయన నయం చేస్తాడు, జిగురు వస్తుందంట సార్ వాళ్ళ మెడిసిన్తోని, ఆ జిగురు వస్తే నయం. ఏమయ్యా నాకు కథలు చెప్తున్నావా, నేనే ఆర్థోపెడిక్ సర్జన్ నాకంటే, లేదు సార్ ఒకసారి ట్రై చేయండి అంటే, ఆయన నా దగ్గరికి వచ్చి డాక్టర్ అని చెప్పలేదట, ఆయన మందు తీసుకున్నాడు. తర్వాత 4-5 నెలలకు వెళ్ళి మీ రుణం ఎప్పుడు తీసుకెళ్ళానయ్యా, అసలు అద్భుతంగా నాకు అసలు తగ్గిపోయినాయి, నువ్వు చాలా మంచి సలహా ఇచ్చారన్నాను. అదేవిధంగా నాగలింగం గారని జగిత్యాలు, ఇక్కడ ఆయన పెద్ద నర్సింగ్ హోమ్ మెయింటైన్ చేస్తారు. సార్ నేను నడవలేకపోతున్నా, ఆపరేషన్ చేయాలి, చాలా అటువంటి అంటే ఎన్నో కేసులు ఇటువంటివి అద్భుతంగా నయమైనవి. కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మోకాలు నొప్పులకు శాశ్వతంగా పర్మనెంట్గా ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో ఉందని నా రీసెర్చ్, నా పరిశోధన మీకు అనుభవంతో చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నడుము నొప్పులు, మెడల నొప్పులు అని సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అని వస్తుంటారు. చాలామంది వస్తారు, సార్ మాకేదో డిస్క్ అరిగిపోయిందంట, L3, L4, L5, L5S1లో ఇవన్నీ డిస్కులు అరిగిపోయి తర్వాత నరాల మీద ఒత్తిడి పడుతుందంట, మేము MRI 6-7 వేలు ఖర్చు పెట్టి చేయించాం సార్, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత మేము అసలు విపరీతంగా బాధపడుతున్నాం, ఏం తగ్గుతలేవు, రాత్రి నిద్ర పడతలేదు, నడవలేకపోతున్నాం, మెట్లు ఎక్కలేకపోతున్నాం, మెట్లు దిగలేకపోతున్నాం, ఇటువంటి సమస్యలతో వస్తారు. ఇది డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డిజనరేషను, డిస్క్ బల్జింగు, డిస్క్ హెర్నియేషను, డిస్క్ ఇవన్నీ ప్రొలాప్స్ అయినాయని, తర్వాత దాని మీద నర్వ్స్ మీద ప్రెజర్ పడుతున్నాయని వచ్చి చెప్తారు. సార్ మేము ఇంజెక్షన్ కూడా చేయించుకున్నాం, తగ్గలేదు సార్, అసలు ఎట్లా వచ్చిందయ్యా మీకంటే, సడన్గా నేను బరువు ఎత్తాను సార్, డిక్కీలోంచి సూట్ కేసు తీశాను పట్టేసింది, లేదా సిలిండర్ ఎత్తే పట్టేసిందని, లేదా బాత్రూంలో ఇట్లా ముందు కొంగితే సడన్గా పట్టేసింది సార్, అక్కడే నిలబడిపోయా, నడవలేకపోయా, అసలు కదలలేకపోయా, ఒకసారి కూలబడిపోయానామని కొంతమంది చెప్తుంటారు. ఇటువంటి దానికంతా ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చినాయని చెప్తుంటారు. ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది సార్, మాకు అసలు మేము చాలా అవస్థ పడుతున్నాం అంటారు. కనుక ఇటువంటి వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఛాలెంజింగ్గా వందల కేసులు నా దగ్గర తగ్గినటువంటి, నా దగ్గరే కాదు హోమియోపతి వైద్య విధానంలో ప్రతి ఒక్కరి దగ్గర తగ్గింటే అటువంటి విశిష్టత ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. దీంట్లో ఏమవుతుందయ్యా అని అంటే, ఎక్కడే కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే, మామూలుగా వాళ్ళు చెప్తుంటారు, సార్ మేము చాలా అవస్థ పడుతున్నాం, మేము మెత్త తీసేయమన్నారు, పరుపు తీసేయమన్నారు, చాప మీద వండుకోమన్నారు, తర్వాత బెంచ్ మీద వండుకోమన్నారు, మేము ఇవన్నీ చేసినా కూడా తగ్గుతలేదు. తర్వాత మామూలుగా అబ్సల్యూట్ రెస్ట్ తీసుకోమన్నారు, 40 రోజులు 50 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గుతలేదు సార్ మాకు. ఆ రెస్ట్ తీసుకోవడం అనేది కాన్సెప్ట్ పోయింది, అది ఓల్డ్ కాన్సెప్ట్, ఎంత రెస్ట్ తీసుకున్నా మీకు తగ్గదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విధంగా వాళ్ళు చెప్తుంటారు. ఒకటి, ఎప్పుడైతే ఎవరైతే ఈ అరిగిపోతాయి, అరిగిపోవడం అంటే ఏం జరుగుతుంది, అసలు ఇది స్పైనల్ కెనాల్ అని ఉంటుంది. ఈ స్పైనల్ కెనాల్లో కార్డ్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ ఇలా వస్తుంటుంది. ఆ నర్వ్స్ అంతా మన బాడీకి సప్లై చేస్తుంటాయి స్పైనల్ కార్డ్ నుంచి. ఆ నర్వ్స్ ఎట్లా అంటే ఈ వర్టిబ్రే మధ్యన వెళ్తుంటాయి. ఆ నర్వ్స్ ఈ వర్టిబ్రే మధ్యన వెళ్తున్నటువంటి నర్వ్స్ మీద ప్రెజర్ పడకుండా డిస్క్ అనేది ఒకటి జెలాటినస్ సబ్స్టెన్స్ జిగురుతో ఉంటుంది, అది షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మనం ముందుకు వంగినా, నడిచినా, మెట్లెక్కినా, తుమ్మినా, దగ్గినా, మామూలుగా ఆటోలో ప్రయాణం చేసినా, స్కూటర్ మీద ప్రయాణం చేసినా, స్పీడ్ బ్రేకర్స్, మెటల్ రోడ్ ఇట్లా అరిగిపోతాయి కదా, అవి షాక్ అబ్జార్బర్గా ఉండి మనం దాన్ని కాపాడుతుంటాయి. కానీ ఎవరైతే ఎక్కువ ఇటువంటివి చేస్తారో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దాంట్లో జిగురు తగ్గి ఆ డిస్క్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉబ్బి తర్వాత కెనాల్లోకి రావచ్చు, దీని మీద ప్రెషర్ పడవచ్చు. అప్పుడు ఈ మధ్యన డిస్క్ మధ్యన అంటే మామూలుగా ఇది వర్టిబ్రే మధ్యన ఏదైతే నర్వ్స్ వస్తున్నాయో ఆ నర్వ్స్ మీద ప్రెషర్ పడి దాన్ని సయాటిక్ నర్వ్ అని, రైట్ సైడ్ కాలంతా కాలు జాలు పైనుంచి కిందికి లాగడం, కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ ఇటువంటివి. కనుక వీళ్ళందరికీ ఏమిటంటే మళ్ళీ మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత జిగురు వస్తుంది. జిగురు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు అది ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ఇది వైడన్ అవుతుంది.
అప్పుడు దీని మీద ఉన్నటువంటి నర్వ్ ప్రెషర్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు ఆరాంగా ఉంటారు. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను, మా దగ్గర పెయిన్ కిల్లర్స్ లేవు, అయినా మీకు పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గిందంటే మీ జబ్బు తగ్గిందనుకోండి మా దగ్గర. కనుక ఇటువంటి ఏంటంటే మళ్ళీ జిగురు వచ్చింది. చాలామంది సార్ ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారా? అంటే పరిష్కారం ఏం చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ అంటారు. అంటే ఈ ప్రికాషన్స్ మీరు తీసుకోగలుగుతారా? నడవకూడదు, నిలబడకూడదు, మెట్లు ఎక్కకూడదు, ముందు కొంగొద్దు, బరువు దొయ్యొద్దు, బరువు ఎత్తొద్దు, స్కూటర్ మీద ప్రయాణం వద్దు, స్పీడ్ బ్రేకర్స్ వద్దు, మెటల్ రోడ్ వద్దు, బస్సుల వెనకాల కూర్చోద్దు, ఆటోలో ప్రయాణం చేయొద్దు, బాత్రూంలో ముందుకు టంబ్లర్ కొంగొద్దు, బేసిన్ దగ్గర ముందు కొంగి టంగ్ క్లీనర్తో టంగ్ క్లీన్ చేసుకోవద్దు, తర్వాత మెట్లు ఎక్కొద్దు, దిగొద్దు. తర్వాత ఇవన్నీ వీలవుతాయా? పరుపు తీసేసినా, మెత్త తీసేసినా, ఇవేం చేసినా మీకు తగ్గదు. కనుక ఇవన్నీ ఫాలో కాకపోయినా అద్భుతంగా, అసలు చాలా తొందరగా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీలో హార్స్ రైడింగ్లో కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి హాస్పిటల్లో, వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా ఆయన ఏంటంటే నేను సర్వీస్లో ఉంటానా, నేను సర్వీస్ చేయగలుగుతానా, నాకు అసలు పరిష్కారం ఉందా అన్నటువంటి స్టేజ్లో సార్ ఇటువంటి దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి అని వచ్చారు. వస్తే ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండంగా వితిన్ 1 వీక్ 10 డేస్లో లేచి నడవగలిగాడు, డిశ్చార్జ్ అయ్యారు. బ్రహ్మాండంగా మళ్ళీ కలకత్తాకి వెళ్ళాడు, అక్కడ డీజీపీగా రిటైర్ అయ్యారు. కనుక ఈ విధంగా ఏంటంటే అద్భుతమైనటువంటి మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకో రకంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కేసెస్ ఎలా నయమవుతుంది. ఇప్పుడు ఈడ అర్జున్ కుమార్ గారు అని ఉంటారు ఎక్కడ ఆర్టీసీ హాస్పిటల్లో. ఆయన ఎంతోమందిని ఇటువంటి కేసెస్ నా దగ్గరికి పంపించారు. ఆయనకు ఉండే నయమైంది కనుక వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ యొక్క మానవతా దృక్పథం. అదేవిధంగా రఘుప్రసాద్ గారు ఆర్థోపెడిక్ సర్జన్, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్ తిరుపతి రెడ్డి గారు వరంగల్ నుంచి ఎంతోమంది ఇటువంటి కేసులు పంపించి బ్రహ్మాండంగా తగ్గిపోయినటువంటి కేసులు మా దగ్గర ఎన్నో ఉన్నాయి. కనుక ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, హోమియోపతిలో పరిష్కారము పర్మనెంట్గా ఉంటుంది. మీరు మెత్త తీసేయాల్సిన అవసరం లేదు, పరుపు తీసేయాల్సిన అవసరం లేదు, సాప మీద వండుకాల్సిన అవసరం లేదు, బెంచ్ మీద వండుకాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పాను కదా, స్కూటర్ అని, తర్వాత ఆటో అని, బస్ అని, ఇవన్నీ ఏం పాటించకపోయినా ఆయన కూడా అద్భుతంగా హోమియోపతిలో నమ్ముతాయి. అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఉంటుంది. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా అదే C3, C4, C5, C6, C7, దీంట్లో డిస్క్ బల్జింగ్, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ ప్రొలాప్స్ ఇటువంటి జరుగుతాయి. వాళ్ళకి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. చాలా నొప్పి ఉంది సార్, మేము పనుకోలేకపోతున్నాం, అసలు నరకం అనుభవిస్తున్నాం, అసలు ఎన్ని పెయిన్ కిల్లర్స్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ఫిజియోథెరపీ చేసినా, ఎన్ని బెల్టులు పెట్టుకున్నా తగ్గుతలేదు మాకు. కానీ బెల్టులు పెట్టుకోవడం అనేది ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. నడుముకో బెల్టు, మెడకో బెల్టు, మోకాలుకో బెల్టు, మోచేతికో బెల్టు, రిస్ట్ జాయింట్కో బెల్ట్, ఈ బెల్టులన్నీ తీసేసి బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో అటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. మీకు అటువంటి యూజ్ చేయాల్సిన అవసరం, మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి. కానీ ఇక డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, కొంతమంది ఏమో బెల్ట్ పెట్టుకోమని ఒక స్కూల్ ఆఫ్ థాట్, కొంతమంది బెల్ట్ పెట్టుకోవద్దని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ, న్యూరో సర్జన్స్ కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయని నాకు పేషెంట్ చెప్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మెత్త కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏమి జరుగుతుందంటే, ఇట్లా ముందు కొంగేటప్పటికల్లా ఇవి ఇక్కడ దగ్గరికి వస్తే దాని మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇట్లాంటప్పటికల్లా ఇవి వెడల్పు అవుతాయి, ఆ ప్రెజర్ రిలీఫ్ వస్తుంది. అందుకే ఇట్లా పెట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకోమంటారు. అది ఏదైనా మీరు మెత్త సైడ్ వండుకున్నప్పుడు మెత్త పెట్టుకోండి, 2 మెత్తలు పెట్టుకున్నా, 3 మెత్తలు పెట్టుకున్నా ఏం కాదు, మెత్తని పెట్టకండి. తర్వాత ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా వచ్చినటువంటి మూమెంట్ వచ్చేంత వరకు పెట్టుకోవద్దు, మామూలుగా పెట్టుకోండి. విపరీతమైనటువంటి బాధ వాళ్ళకి, చేయి లాగడం, నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ చేసినా, ఫిజియోథెరపీ చేసినా, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా తగ్గనటువంటి కేసెస్ అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఉంది. విత్ ఇన్ నో టైం మీరు గుర్తుపెట్టుకోండి, డిస్క్ ప్రొలాప్స్, లంబార్ స్పాండిలోసిస్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ టైం కూడా ఎక్కువ పట్టదు, అది తొందరలోనే తగ్గుతుంది. చాలామందికి ఒక ఒపీనియన్ ఏంటంటే హోమియోపతి చాలా టైం తీసుకుంటుందని. కాదు, 100% ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో ఉన్నాయి. కనుక ఇక్కడ ఏంటంటే చాలామంది నొప్పి వస్తుంది, అవి తట్టుకోలేకపోతారు. ఇక్కడ ఒక మన హానరబుల్ జస్టిస్ నాగార్జున రెడ్డి గారు, హైకోర్టు జడ్జి, ఆయన విపరీతమైనటువంటి నొప్పితో వచ్చారు ఇక్కడికి, నా క్లినిక్. వచ్చిన తర్వాత ఆయనకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 వీక్ 10 డేస్లో నయమైపోయింది. ఎంతోమంది కేసులను వాళ్ళు ఇటువంటి కేసులను పంపిస్తారు. అందుకే ఇప్పుడు రఘుప్రసాద్ గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ కేసులే పంపించేసి వాళ్ళని అడుగుతారంట, సార్ ఈ కేసులు మీవే కదా, అక్కడికి ఎందుకు పంపిస్తే, అక్కడికి వండయ్యా మీరు తగ్గుతుంది, మేము ఎన్నో కేసులు తగ్గినట్టు మాకు చెప్పినారు, మీరు అక్కడికి వండి ఆపరేషన్ లేదు. అది వాళ్ళ మానవతా దృక్పథం, వాళ్ళ యొక్క సేవా దృక్పథం, వాళ్ళ యొక్క గ్రేట్ హ్యూమిలిటీ. ఇక్కడ వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా దగ్గరికి పంపించిన వాళ్లకు, ఈ విధంగా చెప్పిన వాళ్ళందరికీ నేను వన్స్ అగైన్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళు చక్కెర వస్తుంది, విపరీతంగా తల తిరిగిపోతుంది. తల తిరిగిపోయింది ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ మామూలుగా ఓషన్ పార్క్ అని ఉంటుంది,
అక్కడ గుప్తా గారు అని ఉన్నారు. ఆయనకు మా దగ్గర కుట్టిపాల్ టీచర్ అని సెంట్ పాల్ స్కూల్లో ఆయన అసలు ఎన్ని మెడిసిన్ చేసినా సార్, ఒట్టిని వేసుకున్నా స్టుజరాన్ వేసుకున్నా తగ్గలేదు, గెర్రను తిరిగిపోతుంది, మంచం తిరిగిపోతుంది, ఇల్లు తిరిగిపోతుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారు తగ్గలేదు. నా దగ్గరికి వచ్చినాక విత్ ఇన్ నో టైం బాగా అయిపోయినారు. అంటే ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ నేను. అదేవిధంగా దీనికి పర్మనెంట్గా పరిష్కారం ఉంది. తర్వాత పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అంటారు. చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, చికెన్ గున్యా ఆర్థరైటిస్, చాలామంది చికెన్ గున్యా ఆర్థరైటిస్ వచ్చింది, చికెన్ గున్యా ఎప్పుడో వచ్చిపోయింది సార్, ఇంకా మాకే ఎక్కడ ఉంటుంది అంటారు. లేదు, చికెన్ గున్యా వైరస్ ప్రభావం ఉంటుంది. మీకు ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో, ఏదో నిద్ర లేకపోవడం, తిండి లేకపోవడం, తర్వాత మామూలుగా ఓవర్ ఫిజికల్ స్ట్రెయిన్ రావడం, అటువంటి అప్పుడు మళ్ళీ మీకు చికెన్ గున్యా ఆర్థరైటిస్ రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటి కూడా పరిష్కారం హోమియోపతిలో అద్భుతంగా ఉంది. తర్వాత ఈ పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అని చాలామంది బాధపడు సార్, మేము పెయిన్ కిల్లర్స్ చేసుకుంటున్నాం, తర్వాత ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. వాళ్ళు ఇట్లా వెనక్కు కూడా తిప్పలేరు పాపం. ఇట్లా గోడకి ఇట్లా చేయబెట్టి ఇట్లా తిప్పండి అట్లా తిప్పండి అంటే మళ్ళీ పెయిన్ కిల్లర్స్ చేసుకోవాల్సి వస్తుంది. పెయిన్ కిల్లర్స్ చేసుకుంటే మీకు జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల మోకాలు నొప్పుల వల్ల కానీ మిగతా వాళ్ళకి కానీ చాలా డ్యామేజింగ్. ఎందుకంటే ఒక డ్యామేజ్ అయితే మీరే చెప్పారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రెండో డ్యామేజ్ ఏం జరుగుతుంది తెలుసా? మీకు పెయిన్ కిల్లర్స్ చేసుకుంటే పెయిన్ లేదని నడుస్తారు, నడిస్తే ఇంకెక్కువ అరిగిపోతాయి. అవి తెలియదు మీకు నొప్పి. కనుక ఈ రకంగా ఈ పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ అవసరం లేదు, గోడకు తిప్పి చేయాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా చాలా తొందరగా తగ్గుతుంది. ఒక ఆమె ఇక్కడ కామేశ్వరి దేవి అని ఒక ఆమె, అంటే హౌరాలో, వాళ్ళ కలకత్తాలో ఉంటారు, 2 సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది ఆమె. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రోజుల్లో చేయి ఇట్లా పైకి ఫ్రీగా ఎత్తగలిగిందని వాళ్ళ అన్న ఇక్కడ ఉంటారు సూర్యనారాయణ గారని పటాన్చెరులో, ఆయనకు వచ్చి చెప్తే ఆయన కూడా అటువంటి సమస్యతో వచ్చారు. ఆయన కూడా విత్ ఇన్ 1 వీక్లో తగ్గిపోయింది. అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి కేసులు మా దగ్గర ఎన్నోనే. అదేవిధంగా టెన్నిస్ ఎల్బో అంటారు చాలామంది సార్, టెండూల్కర్ కూడా సఫర్ అయ్యారు కదా సార్ ఇట్లని. ఈ టెన్నిస్ ఎల్బో అనేది మనకు బాస్కెట్ ఎల్బో, బకెట్ ఎల్బో అంటారు. వీళ్ళు వస్తువును పట్టుకోలేరు, చాలా అసలు బాధ ఉంటుంది, వీళ్ళు ఇట్లా పడిపోతుంటుంది, విపరీతమైన బాధ. వాళ్ళు ఇంజక్షన్ చేయించుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలంటారు. అటువంటి అవసరం లేకుండా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానములు ఉన్నాయి. అదేవిధంగా స్పర్ కాల్కేనియస్ అని, ప్లాంటార్ ఫేసైటిస్ అని గుర్రమూతలు అంటారు. వాళ్ళు పొద్దున్న లేచి నడవాలన్నా, కూర్చొని లేచి నడవాలన్నా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. కొంచెం కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది. రాత్రిపూట లేచి నడవాలంటే వాళ్ళు గోడలు పట్టుకొని నడవాల్సి వస్తుంది. వాళ్ళకి పరిష్కారం లేదంటే ఉంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే థాలస్ బోన్ అని ఒక ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంటుంది, కట్ చేస్తుంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఈసారి పలానా చెప్పులు దొరకమన్నారు, ఇంజక్షన్ చేయించుకోమన్నారు, ఆపరేషన్ కావాలన్నారు, రెస్ట్ ఇవ్వమన్నారు. ఏం అవసరం లేకుండా అది కూడా అతి తొందరలోనే, చాలా తొందరలోనే ఏమవుతుంది ప్లాంటార్ ఫేసైటిస్, కాల్కేనియల్ స్పర్ అని. అదేవిధంగా కాకెక్స్ పెయిన్ అండ్ టైల్ బోన్ పెయిన్ అంటారు. అంటే వెన్నుపూస లాస్ట్ పార్టు విపరీతమైనటువంటి నొప్పి. కొంతమంది గబాలన కూలబడ్డం కానీ, మెట్ల మీద కానీ, ప్రెగ్నెన్సీ ఎప్పుడు కానీ, డెలివరీ ఎప్పుడు కానీ గబాలన కూలబడుతుంటారు. ఆ కూలబడినందుకు వాళ్ళు అక్కడ ఇంజరీ అయిపోయి అది కూర్చోాలంటే ఇట్లా వంగిపోతుంది. తర్వాత వాళ్ళు కూర్చొని లేయాలంటే ఇట్లా కొండలతో లాగి పట్టినట్టయితే వాళ్ళని టైర్ వేసుకొని కూర్చోండి, టైర్ ఎంత దూరం అని తీసుకెళ్తారు. కనుక ఇటువంటివి ఏంటంటే అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతాయి. తర్వాత ఈ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది, రొమాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఏ ఆర్థరైటిస్, హెచ్ఎల్ఏ B27, చికెన్ గున్యా ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్, ఇవన్నీ అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, టైం ఉంటే అన్ని కొంచెం క్లియర్ చేస్తా మీకు. ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ ప్రోటీన్ డైట్ ద్వారా వస్తుంది. చాలామంది చెప్తుంటారు సార్ మేము ప్రోటీన్ డైట్ ఏం తీసుకుంటలేము, పల్లీలు తింటలేము, కోడిగుడ్డు తింటలేము, కోడి మాంసం తింటలేము, ఏమి తింటలేము సార్, అయినా కూడా మాకు విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది సార్. అది మేము గౌటు నీళ్ళని తర్వాత జైలోరిక్ అని వాడుతున్నాం, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ను భరించుకుంటూ ఈ విధంగా చేస్తున్నాం సార్. అటువంటి వాళ్ళు ఏంటంటే అద్భుతంగా మా దగ్గర అసలు విత్ ఇన్ నో టైం వాళ్ళకు కూడా పర్మనెంట్గా తగ్గింది. వాళ్ళ జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు, కొన్ని నెలలు వాడితే మా దగ్గర బాగా నయమవుతుంది. ఆ విధంగా అసలు ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? మన ప్రోటీన్స్ యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి, యూరిక్ యాసిడ్ యూరియాగా కన్వర్ట్ అయ్యి బయటికి పోవాలా. ఈ విధంగా బయటికి పోవడానికి చేసేటువంటి ప్రక్రియ యూరిక్ కేస్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటుంది. ఈ యూరిక్ కేస్ అనే ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది. అది ఏ కారణం చేతనైనా కానీ తగ్గిందనుకోని బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోయి డయాబెటీస్, ఒబేసిటీ, గౌటి, మెటబాలిక్ డిజార్డర్స్, అటువంటి వాళ్ళకు మా దగ్గర మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాంసం తిన్నా, కోడి మాంసం తిన్నా, కోడిగుడ్లు తిన్నా, రొయ్యలు తిన్నా, కందిపప్పు తిన్నా, శనగపప్పు తిన్నా మళ్ళీ రాలేదు. కనుక ఇదేంటంటే చాలామంది సార్ మాంసం తినొద్దు అంటున్నారు. అంటే వెజిటేరియన్ వాళ్ళకు వస్తలేదో వాళ్ళకు కూడా వస్తుంది, దీనికి పరిష్కారం ఉంది. తర్వాత మిగతా ఆర్థరైటిస్, ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. ఎస్ఎల్ఈ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటివి ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటారు. దీనికి పరిష్కారమే లేదని చాలా అవస్థ పడుతుంటారు. చాలామంది నా దగ్గరికి వచ్చి సార్ అసలు ఎన్నో మందులు వాడాము, ఇంకెందుకు బతకాలి, ఆత్మహత్య చేసుకోవడం ఒకటే శరణ్యం. ఎందుకంటే మా జబ్బుతో పాటు మేము వాడుతున్నటువంటి మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను భరించలేక మేము చాలా అవస్థ పడుతున్నాం సార్. మేము ఓబ్నాకాటిల్ వాడాం, వైసోలాన్ వాడాం, ప్రెడిన్స్లోన్ వాడాం, మెడ్రాల్ వాడాం అని ఒక్కొక్కరు మెడిసిన్ చెప్తున్నారు.
చెప్తుంటారు. ఫోలిట్రెక్స్ అని, మెథాట్రెక్స్ అని, HUQS అని, ఫోలివేట్ అని వాడుతున్నాం సార్. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్, మా జబ్బు ప్లస్ మా సైడ్ ఎఫెక్ట్స్ మేము భరించలేక చాలా అవస్థ పడుతున్నాం సార్ మేమని చెప్తారు. అటువంటి దానికి కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఇది సీరో నెగటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సీరో పాజిటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్య ఫ్యాక్టర్ మళ్ళీ నెగటివ్ వచ్చినటువంటి కేసులు అద్భుతంగా ఉన్నాయి. అసలు మామూలుగా లేవు ఇటువంటి కేసెస్. కనుక ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇందాక చెప్పాను ఒక కేసులు, ఒక ఆయన సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతూ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో కూడా సఫర్ అయ్యేవాళ్ళు. ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన విపరీతమైనటువంటి బాధతో సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడేవాడు. ఆయన ఏం చేశాడంటే, సార్ నేను అసలు ఈ సర్వీస్ చేస్తానా చేయలేకపోతున్నా, చాలా అవస్థ పడుతాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత 15-20 డేస్లో టోటల్గా నయమైంది. ఎన్నేళ్ళ నుంచో సఫర్ అయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడే కానీ ట్రాఫిక్లో ఎవరే కానీ కనపడ్డారనుకోండి, బెల్ట్ పెట్టుకొని వాళ్ళని ఆపి నా అడ్రస్ ఇచ్చి పంపిస్తుంటారు. ఆయన యొక్క సేవా దృక్పథం అది. ఈ విధంగా ఎంతోమంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కూడా వచ్చి ఈ విధంగా చెప్తుంటారు, సార్ మనం ఏం చేయాలా, అర్లీ స్టేజ్లో రాండి బ్రహ్మాండంగా తొందరగా తగ్గుతాయి. చాలామంది ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు మా దగ్గరికి, ఇవన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత, జాయింట్ ఇట్ట రాక, తర్వాత ఇది ఇలా రాక, తర్వాత షోల్డర్ జాయింట్ ఫిక్స్ అయ్యి, నీ జాయింట్ ఫిక్స్ అయ్యి వస్తారు. అటువంటి వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆమె శైలజ అని ఒక మా రొమటాలజిస్ట్ అమెరికాలో ఉంటుంది, వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళ విపరీతమైనటువంటి డిస్కరేజ్తో డ్యూటీ కూడా చేయలేకపోయింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్ మెడిసిన్ పంపిస్తే 6 నెలల రొమటాయిడ్ ఆర్థరైటిస్ బ్రహ్మాండంగా తగ్గిపోయింది. ఆమె అంది ఇదేంటి మెరకల్లా, నాకు అర్థమైతలేదు, ఇంత బ్రహ్మాండమే. కనుక ఇటువంటి కేసులు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కనుక రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా తగ్గుతుంది సార్ అని చాలామంది అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్ కదా. సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ, లేకపోతే HLA-B27 కానీ, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది దానంతా కదే, ఏ మందు లేకపోయినా. డెలివరీ అయితేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటిది, ఈ జబ్బు తగ్గుతుంది అని. ఆ విధంగా మా దగ్గర తగ్గుతాయి. తర్వాత ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ వీళ్ళు ఇటువంటి ఏంటంటే, సార్ ఇంకా దీనికి పరిష్కారం లేదు ఇంతే అనేటువంటిది ఈ రోజు నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్గా మా దగ్గర అద్భుతంగా తగ్గుతాయి. తర్వాత SLE కూడా ఇటువంటిదే. తర్వాత చికున్గున్యా ఆర్థరైటిస్ ఈ విధంగానే ఉంటాయి. తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ ఈ విధంగానే ఉంటాయి. సోరియాటిక్ ఇవన్నీ విపరీతమైనటువంటి బాధ. చాలామంది సోరియాసిస్ వస్తే ఇంకా తగ్గదు, ఇది జీవితంలో ఇంతే అని చెప్తుంటారు. అట్లేం కాదు, అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో సోరియాసిస్ తగ్గుతుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా తగ్గుతుంది. ఈ యాంకలేజింగ్ స్పాండిలైటిస్ అని కొంతమంది వస్తారు, వాళ్ళకు బ్యాంబూ స్పైన్ అని, మనం గొలుసును వెల్డింగ్ చేస్తే ఎట్లయితుందో వాళ్ళకు వెన్నుపాము అంతా ఇట్లా స్టిఫ్ అయిపోయి వాళ్ళు ఇట్లా ముందుకు వంగి నడవాల్సి వస్తుంది. ఇట్లా పండుకుంటే ఇది మెడ తల మెత్త కానుకోదు, వాళ్ళు ఫిక్స్ అయిపోతాయి. ఇది వేవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అని, వాళ్ళకు బంతిగిన్నె కీలు ఉంటుంది కదా, దానికి రక్త ప్రసరణ తక్కువైపోయి ఫిక్స్ అయిపోయి వాళ్ళు మళ్ళీ బాల్ వేసుకొని మళ్ళీ ఆపరేషన్ చేయాలనేటువంటి కేసులు. ఆ విధంగా కూడా మా దగ్గర HLA-B27 ఇప్పుడు రాజమండ్రి దగ్గర అనపర్తి అని ఉంటుంది, అక్కడ చాలామంది, ఒక విజయ్ కుమార్ రెడ్డి అని ఒక బాబు వచ్చాడు. ఆయన తర్వాత ఆయన ఎంతోమందిని పంపించాడు. ఇక్కడ హెరిడిటరీగా ఉంటుంది కొన్ని కేసులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ హెరిడిటరీగా ఉంటాయి. ఉన్నగాని కూడా మీకు బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతాయి. తర్వాత ఇది యాన్యులార్ టేర్ అని, లేకపోతే లిగమెంటల్ టేర్ అని, నీ జాయింట్స్ ఇవన్నీ టేర్ అవుతాయి. తర్వాత రొటేటర్ కఫ్ సిండ్రోమ్ అని, బకెట్ హ్యాండిల్ కఫ్ రొటేటర్ సిండ్రోమ్, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవి కూడా మా దగ్గర. కొంతమంది ఎండోస్కోపీ చేయించాం సార్, ఎండోస్కోపీ చేసినా మళ్ళీ వస్తుంది మళ్ళీ అంటారు. ఎండోస్కోపీ వచ్చినా మళ్ళీ మా దగ్గరికి రండి. మా దగ్గరికి అంటే హోమియోపతి వైద్య విధానంలో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతాయి. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మభ్యపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క ఎక్స్పీరియన్స్ వృధా కాకుండా మీరందరూ బెనిఫిట్ పొందాలి, మీరందరూ శాశ్వత పరిష్కారం దీంట్లో ఉందని కనుక్కొని మీరు హాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. నేను అందుకొరకు మీరు ఏంటంటే, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ను, ఇన్స్టిట్యూషనల్లీ క్వాలిఫైడ్ డాక్టర్ను, మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ను 10 మందిని కాకపోతే ఇంకా కొంతమంది ఎక్కువ విచారించి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు శాశ్వతంగా హోమియోపతి వైద్య విధానంలో దీనికి పరిష్కారం ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒకటి ఉంటుంది. టాన్సిల్స్ ఉండి అక్కడ హీమోలైటిక్ స్టెప్టోకోకస్ అని, దానివల్ల మళ్ళీ జాయింట్ పెయిన్స్ వచ్చి మళ్ళీ రొమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది. ఇప్పుడు అటువంటి కేసెస్ కూడా మా దగ్గర, రొమాటిజం లిక్స్ ద జాయింట్ బట్ బైట్స్ ద హార్ట్ అంటారు, అవి కూడా తగ్గినాయి. తర్వాత రొమాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, చికున్గున్యా ఆర్థరైటిస్, తర్వాత ఈ మామూలుగా ప్లాంటార్ ఫేసైటిస్ అంటే చికున్గున్యా మామూలుగా ఇది ఏమంటారు, కాల్కేనల్ స్పర్, పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డరు, ఇటువంటిది అన్నిటికీ ఇందాక నేను చెప్పిన దానికి అంతకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది హోమియోపతి వైద్య విధానంలో. మీరు
నా చేత మీకు భగవంతుడు ఈరోజు దీనికి పరిష్కారం ఉందని ఒక మెసేజ్ మీకు పంపిస్తున్నాననేది మీరు అన్యదా భావించకుండా, ఎవరినన్నా నేను ఏమన్నా కించపరిచి మాట్లాడినట్లయితే మీరు అన్యదా భావించకుండా దీనిని ఉపయోగించుకొని బాగుపడాలని ఆ దేవుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడని ప్రార్థిస్తూ నమస్తే.